యొక్క ప్రొనౌన్సియేషన్ మనం చూసినప్పుడు నేను 119 చాప్టర్ కీర్తన చెప్పినప్పుడు మీకు చెప్పాను, ఏ నుంచి జెడ్ వరకు కూడా ఎన్ని లెటర్స్, ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని లెటర్స్ అండి? 26 లెటర్స్. అలాగే హీబ్రూలో కూడా 22 లెటర్స్ ఉంటాయన్నమాట. హీబ్రూ లిపిలో కూడా 22 లెటర్స్. ఈ 22 లెటర్స్ మీకు కావాలంటే ఎక్కడ దొరుకుతాయంటే 119వ కీర్తనలో మనకు దొరుకుతాయి. 119వ కీర్తన. 119వ కీర్తన అందరూ కూడా తీసినట్లయితే 119వ కీర్తన అందరూ కూడా తీసినట్లయితే చూడండి, స్టార్టింగ్లో అలెఫ్ అని ఉందా? ప్రతి 8 వెర్సెస్కి అక్కడ ఉన్నటువంటి ఒక పదం ఉంటుంది. అలెఫ్, ఆ తర్వాత బేత్, ఆ తర్వాత మెల్, ఆ తర్వాత దాలెత్, హే, ఆ తర్వాత వావ్, ఇలాగ 22 లెటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా హీబ్రూ లెటర్స్ అనమాట. అంటే మనకు వీళ్ళు ఎలాగో హీబ్రూలు ఇవి బేస్ అనమాట. ఒక వ్యక్తి చదువు నేర్చుకోవాలంటే ఆలు రాకుండా ఎలాగైతే చదువు రాదో, అలాగే ఒక వ్యక్తి హీబ్రూ నేర్చుకోవాలంటే ఈ వర్డ్స్ అంత కీలకం అనమాట. ఈ యొక్క 119వ కీర్తనలో ఈ యొక్క వచనాలన్నీ కూడా, ఈ యొక్క పదాలన్నీ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తికి చదువు ఎంత అవసరమో ఆధ్యాత్మికంగా బతకడానికి దేవుని యొక్క వాక్యము కూడా అంత ఇంపార్టెంట్ అని తెలియచేయడానికి కీర్తనలో ఇవన్నీ కూడా పొందుపరిచారు. కాబట్టి అదే లిపిని ఇక్కడ వివరించినట్లుగా చరిత్రకారులు చెప్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, విలాప వాక్యాలు మొట్టమొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చూడగలుగుతామంటే, సీయోను కుమారి అనబడినటువంటి స్త్రీ పొందిన అవమానం. సీయోను కుమారి అనబడినటువంటి స్త్రీ పొందిన అవమానం ఇక్కడ మనం చూడగలుగుతాం. ఈ యొక్క సీయోను కుమారిగా ఉన్నటువంటి ఈ యొక్క అమ్మాయి ఎలా కనిపిస్తుంది అంటే, ఇందులో ఒక విధవరాలుగా కనిపిస్తూ ఉంటుంది. విధవరాలు అని ఎవరిని అంటారు? భర్త చనిపోయిన వారిని విధవరాలు అంటారు. భర్త చనిపోయాడు అంటే, ఇప్పుడు సాధారణంగా భర్తలు ఎప్పుడు చచ్చిపోతారు? విధవరాలకు ఎప్పుడు పిలబడతారు చెప్పండి? సాధారణంగా వయసు అయిపోయిన తర్వాత ఎక్కువ మనకి విధవరాలు మనకి కనిపిస్తుంటారు. వయసులో అంతగా యంగ్స్టర్స్ ఉంటారు కాబట్టి చనిపోయిన అనుభవాన్ని కలిగి ఉండరు. కానీ విధవరాలుగా మనం చూసినట్లయితే ఎక్కువగా ఎవరు కనిపిస్తుంటారు? అమ్మాయిలు కనిపిస్తుంటారా, లేదంటే ఎక్కువ వయసు కలిగిన స్త్రీలు కనిపిస్తుంటారా? వయసు ఎక్కువ కలిగిన స్త్రీలు కనిపిస్తుంటారు. ఇప్పుడు సీయోను కుమారి ఒక విధవరాలుగా కనబడుతుందంటే దాని అర్థం ఏంటి? సీయోను కుమారి, కుమారి అని ఎవరిని అంటారు చెప్పండి? అంటే నేను తీసుకున్న టాపిక్స్ అన్ని పెద్ద పెద్ద టాపిక్స్, అందుకే ఇంట్రడక్షన్ ఇచ్చి అన్ని కొట్టుకుని రావాల్సి వస్తుంది. సీయోను కుమారి అని ఎవరిని అంటారు? నా ప్రాబ్లం ఏంటంటే అర్థమయ్యేలాగా చెప్పే వరకు నేను అలాగలా పైపైన చెప్పుకుని వెళ్ళిపోలేను, అది నా ప్రాబ్లం. సీయోను కుమారి అంటే అర్థం ఏంటి? కుమారి అని ఎవరిని అంటారు? ఒక యంగ్స్టర్, ఒక యవనస్తురాలైన అమ్మాయిని కుమారి, సౌభాగ్యవతి అంటారు. అవునా కదా? ఇక్కడ మనం చూస్తే ఈ గ్రంథం అంతా కూడా మనం చూస్తే సీయోను కుమారి, సీయోను కన్యక, ఇశ్రాయేలు కుమారి, ఇటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తే ఎక్కువగా మనకు కనిపించేది సీయోను కుమారి. ఈ సీయోను కుమారి అంటే ఒక భర్తతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి ఈ యొక్క లైఫ్ ఎలా ఉందట? ఎలా మారిపోయిందట? విధవరాలుగా మారిపోయింది. విధవరాలుగా మారిపోయింది. ఇప్పుడు మనం చూస్తే ఒక భర్తని ఒక భార్య ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి? భారంగా ఫీల్ అవుతుందా, హ్యాపీగా ఫీల్ అవుతుందా? ఒక భర్తను ఒక భార్య ఎలా ఫీల్ అవుతుంది అంటే, భర్త అంటే అర్థాలు చెప్తారు కదా, భర్త అంటే అర్థం చెప్పండి? అది భరించేవాడు. భర్త అంటే ఏంటి? భరించేవాడు, అన్నీ భరించాలి. ఇప్పుడు ఈ భర్త లేనటువంటి స్త్రీ ఎలా ఉంటుందంటే, భర్త లేనటువంటి స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక విధవరాలుగా పిలబడుతుంటుంది. వయసు మళ్ళీపోయిన తర్వాత అది జరిగితే పర్లేదు, కానీ వయసులో ఉండి ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలా పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా భయానకంగా ఉంటుంది. అది ఇప్పుడున్న పరిస్థితులు అయితే పర్వాలేదు, కానీ పాతకాల పరిస్థితులు మాత్రం వేరుగా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సీయోను కుమారి అనేవి బైబిల్ గ్రంథంలో చెప్పబడే ఈ యొక్క అమ్మాయి ఎవరంటే, ఎవరికి సాదృశ్యంగా ఉంటుందంటే ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంటుంది, సంఘానికి సాదృశ్యం అనుకుందాం. ఇశ్రాయేలుకు సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ సీయోను కుమారి ఏమైందట? విధవరాలుగా చేయబడింది. ఒక విధవరాలుగా ఇందులో ఒక
వర్ణించబడ్డం మనం చూస్తాం. చూడండి, మనం చూసినట్లయితే మొట్టమొదటి వచనం మనం చూస్తే, మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతురాయలను, అది విధవరాల వంటిదయ్యను, అన్ని జనులలో ఘనతకెక్కినది, సంస్థానంలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినది అయిపోయాను. ఇప్పుడు ఈ యొక్క పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నాడు? జనభరితమైన పట్టణం, సియోను పట్టణం. సియోను పట్టణం అంటే ఏ పట్టణం? యెరూషలేం. ఎందుకంటే యెరూషలేము నుండి దావీదైన రాజు పరిపాలన కొనసాగించేవాడు కాబట్టి దానికి సియోను అని పేరు ఉంది కాబట్టి అది సియోను పట్టణంగా పిలబడ్డది. సియోను పట్టణం ఎలా ఉండేదట? జనభరితమైన పట్టణమై ఉండను. అది ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతురాలైను, అది ఎలా అయిపోయిందట? విధవరాలు వంటిదాయను. ఎలా అయిపోయిందట? అంటే విధవరాలని ఎవరిని అంటారు? భర్త చనిపోయిన వారిని. భర్త చనిపోయిన వంటి పట్టణముగా ఈ పట్టణం అయిపోయింది అంటాడు. చూడండి, ఈ యొక్క పట్టణం ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? వన్స్ అపాన్ ఎ టైం ఈ యొక్క పట్టణం పరిస్థితి ఎలా ఉండేదట? జనభరితమైన పట్టణంగా ఉండేది. మీలో ఎంతమంది లామీర్ బీచ్కి వెళ్ళారు? జుమరే అనుకున్నట్టు లామీర్ బీచ్కి ఎంతమంది వెళ్ళారు? లామీర్ బీచ్ ఎవరైనా వెళ్ళారు? లామీర్ తెలుసా? లామీర్ బీచ్ మీరు చూసినట్లయితే కరోనా రాకముందు ఎంతమంది వెళ్ళారు? కరోనా రాకముందు వెళ్తే మేము వెళ్ళినప్పుడు ఫొటోస్ ఉంటాయి. కరోనా రాకముందు లామీర్ బీచ్ అంతా కూడా ఎలా ఉండేదంటే అసలు తప్పుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు. కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు లామీర్ బీచ్ చూస్తే అక్కడ జనసాంద్రం లేదు. ఎందుకంటే ఎఫెక్ట్ దేనివల్ల పడ్డదంటే అది వచ్చిన తర్వాత దాని యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. అలాగే దీని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వన్స్ అపాన్ ఎ టైం జనభరితమైన పట్టణంగా ఉంది. వన్స్ అపాన్ ఎ టైం అనేక మందిని ఆకర్షించిన పట్టణంగా ఉంది. కానీ ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందట? ఏకాకి అయిపోయింది. అంటే ఎవరు లేని ఒంటరిగా అయిపోయింది. ఎందుకు రీజన్ అని అడిగినప్పుడు చూడండి, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. వన్స్ అపాన్ ఎ టైం ఈ అమ్మాయి ఇంత హెల్తీగా ఉండేది కదా, ఎందుకు ఇలా తయారైంది? వన్స్ అపాన్ ఎ టైం ఇంత హెల్తీగా ఉండేవాడు కదా, ఎందుకు ఇలా తయారాడంటే సంథింగ్ వాళ్ళలో ఉన్న రోగమో వాళ్ళలో ఉన్న బలహీనత సంథింగ్ ఏదో ఒకటి మనము చెప్తాం. ఈ పట్టణాన్ని చూస్తున్న వారందరూ కూడా అంటున్నారట, జనభరితమైన పట్టణం ఎందుకు ఇలాగ అయిపోయింది? ఈ పట్టణం ఎంత ఆశీర్వదించబడిన స్థితిలో ఉండేది కదా, ఈ పట్టణం ఎంత దీవించబడిన స్థితిలో ఉండేది కదా, ఎందుకు ఈ పట్టణం ఎలా తయారైందంటే అక్కడ క్రింద మనం చూసినట్లయితే అక్కడ 4వ వచనం మనం చూస్తే, నియామక కూటములకు ఎవరును రారు గనుక. ఎందుకు అయిపోయిందట ఈ పట్టణం పరిస్థితి ఎలాగా? నియామక కూటములకు ఎవరును రారు గనుక. నియామక కూటములు అంటే అర్థం ఏంటి? దేవుని సంబంధమైనటువంటి పని చేయడానికట, దేవుని సంబంధమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికట వీళ్ళకి ఏం లేదట. ఏం లేదు, వీళ్ళకి తీరిక లేదు. దేవుని సంబంధమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి, ఆత్మ సంబంధమైన కార్యక్రమంలో పాలు పంచడానికి వీళ్ళకి ఏమి లేదు, తీరిక లేదు. అక్కడ చూస్తే నియామక కూటములకు ఎవరెవరు ఆను గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైతిరి, అదియు వ్యాకుల భరితమాయను, దాని విరోధులు అధికారులైరి. 6వ వచనం మనం చూస్తే, సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయాను, దాని అధిపతులు మేతలేని దుప్పు వలె ఉన్నారు. సియోను కుమారి సౌందర్యం అంతా కూడా ఏమైపోయిందట? వన్స్ అపాన్ ఎ టైం ఎలా ఉండేవారట? చాలా సౌందర్యంగా ఉండేవారు. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు తమ కాలగ్రజ్జలను మోగించున్నారు. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. విలాప వాక్యాలు చెప్తున్న మాట మనం చూస్తే సియోను కుమార్ ఎలా ఉందట? దుఃఖాక్రాంతురాలు అయిపోయిందట. సియోను కుమార్తె సౌందర్యం అంతా కూడా ఏమైందట?
తొలగిపోయింది. ఒకసారి సియోను కుమార్తెను చూసిన వారు అనుకుంటున్నారట, సీ సో బ్యూటిఫుల్ అన్నారట. ఏమన్నారు? సియోను కుమార్తెను చూసిన వారు ఎంత అందంగా ఉంది అమ్మాయి అని చెప్పేసి అనుకున్నారట. సేమ్ మరలా అదే అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి పరిస్థితి అంతా కూడా ఎలా ఉందట? ముఖానికి మసి ఉందట, తలంతా కూడా చెదిరిపోయిందట, తన యొక్క రూపంతా కూడా మారిపోయింది. మారిపోయిన తర్వాత, ఈ మారిపోయిన తర్వాత అంతకు ముందున్నటువంటి పరిస్థితిని చూసిన వారు అనుకుంటున్నారు అనమాట, ఈ అమ్మాయి ఈ యొక్క పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది అనుకుంటున్నప్పుడు అప్పుడు వారు ముందున్నటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళు ఎలా ఉన్నారట అప్పుడు? సియోను కుమార్ ఎలా ఉందట? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, వారచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గ్రజ్జలను మోగించుచున్నారు. ఎలా ఉన్నారట సియోను కుమార్తెలు? సియోను కుమార్తెలు అంటే గర్విష్ఠురాండ్రై ఎలా నడుస్తున్నారట? అని మెడ కిందకు దిగట్లేదు. ఇంకా ఏం దిగట్లేదు? మెడ కిందకు దిగట్లేదు. చూడండి, ఎవరన్నా కొంచెం ఏదన్నా కొంచెం ఆభరణం వేస్తున్నారనుకోండి, అది ఒక 100 మంది 200 మంది చూసే వరకు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు అనమాట. వాళ్ళు చెప్తుండేవారు నాకు, ఆడు చెయ్య పైకెచ్చి ఎలాగలా ఊపుతాడు చూడండి వారు. ఎందుకంటే వాడు ఉంగరం కనపడాలని అంటే మాట్లాడితే అంటే ఉంగరం 10 మంది చూడాలని మాటికి. వీళ్ళ పరిస్థితి కూడా అలా ఉంది. ఎలా ఉందట? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, వారచూపులు చూచుచు, కులుకుతో నడుచు, తమ కాళ్ళ గ్రజ్జలు మోగించుచున్నారు. ఏం చేస్తున్నారట? కాళ్ళ గ్రజ్జలు మోగిస్తే ఏం చేస్తున్నారట? మెడ చాచి నడుస్తూ కాళ్ళ గజ్జలు ఎందుకు మోగిస్తున్నారట? కాళ్ళ గజ్జలు ఎందుకు మోగిస్తున్నారు? పట్టీలు ఎప్పుడు పెట్టుకోలేదు మీరు? మరి ఎలా చూస్తున్నారండి? ఇంకా కాళ్ళ గజ్జలు ఎందుకు మోగిస్తున్నారు? వాళ్ళు కాళ్ళ గజ్జలు ఎందుకు మోగిస్తున్నారు? పిల్లలకి పట్టీలు పెడతారు. ఎందుకు పెడతారు? నడుస్తుంటే సౌండ్ వచ్చి ఆ పిల్ల వైపు అందరూ కూడా చూడాలని. చిన్నపిల్లలు పెట్టుకుంటే పర్వాలేదు. ఇప్పుడు కాళ్ళ గజ్జలు పెట్టుకునే బ్యాచ్ అంతా కూడా ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు చిన్నపిల్లలు అంటే అనుకోవచ్చండి. ఇప్పుడు సియోను కుమార్తెలట ఏం చేస్తున్నారట? మెడ చాస్తూ నడుస్తూ వారచూపులు చూస్తున్నారట. స్ట్రైట్ వే కాదట. వారచూపు అంటే చూపు ఒకటి, యాక్షన్ ఒకటి అనమాట. మీకు చెప్పనవసరం లేదు. ఇంకా వారచూపులు అంటే స్ట్రైట్నెస్ కాదు. అంటే చూసావా నా అందం, నేను ఎంత అందంగా ఉన్నానో చూసారు కదా. కొంచెం అందగత్తల దగ్గరికి ఎవరన్నా కొంచెం అందం తక్కువైన వారు ఎక్కువ వేరియేషన్ మీ స్త్రీల్లో మీరు చూస్తుంటారు. కొంచెం అందంగా ఉన్నవారు, కొంచెం అందంగా లేని వారిని ఎలా చూస్తారు? బాగా అలంకరించుకున్న వారు, అలంకారం లేని వారిని ఎలా చూస్తారు? చిన్న చూపు చూస్తారు. వార చూపు అంటే అది. నా ముందు నువ్వెంత అన్న టైప్లో చూస్తారు. వీళ్ళు అలా చూస్తున్నారట. సియోను కుమార్తెలట వార చూపులు చూస్తూ, కులుకుతో నడుస్తూ. కులుకు అంటే కామెడీ అనమాట. కామెడీ చేసుకుంటూ ఏం చేస్తున్నారు? నడుస్తూ తమ కాళ్ళ గ్రజ్జలు ఏం చేస్తున్నారట? మేము వెళ్తున్నాం చూడండి మా, ఇంకా మేము ఎంత అందంగా తయారయ్యాము. ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది ఇటువంటి గజ్జల సౌండ్ చాలామంది అనిపిస్తుంటుంది. పెట్టుకుంటే కానీ తప్పు అంటలేదు కాదని, అది మనం ఎప్పుడు చేయాలి? అప్పుడే మనము ఏ వయసులో చేయాలి ఆ వయసులోనే మనము యూ హాట్ టు ఫాలో ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. నువ్వు ఎక్కడైనా చేయి, కానీ ఎక్కడ చేయాలి అక్కడ చేయాలి. ఇప్పుడు తమ్ముళ్ళు మోడర్న్ డ్రెస్ వేసుకున్నారా ఇన్స్ట్రుమెంటేషన్ కొడుతున్నప్పుడు? కిరణ్ మీరు ఎప్పుడైనా నోటీస్ చేస్తారా? అంటే నేను ఏదో ప్రైజ్ చేస్తాను అనుకుంటారు. మ్యూజిషియన్ కొట్టేవారు ఎవరైనా సరే ఎలా ఉంటారో తెలుసా? ఒక విపరీతమైన హెయిర్ స్టైలు, లేదంటే ఒక రింగు, లేదంటే ఒకటి క్రాస్ మెల్ల వేసుకుని సంథింగ్ ఏదో ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తుంటారు. ఎందుకు చెప్తుంటాం? ఆ ఒబీడియన్స్ అన్నది ఎక్కడ చేయాలి అక్కడే చేయాలి. ఎక్కడ ఎలా ఉండాలి అలాగో ఉండాలి. అది బైబిల్ మనకు నేర్పించేది. సియోను కుమార్తెలట అది తప్పిపోయారట. ఎక్కడ ఎలా ఉండాలో తప్పిపోయారట. ఏం చేస్తున్నారట? ఇంకా మన క్రింద చూస్తే, కాబట్టి చూడండి, ఆ దినమున యెహోవా గల్లు గల్లు మన వారి పాదభూషణములను సూర్యబింబ భూషణములు. చూడండి వీళ్ళు ఎన్ని అలంకరించుకున్నారో చూడండి. వీళ్ళు
వీళ్ళ ఎన్ని అలంకరించుకున్నారట? గల్లు గల్లుమను వారి పాదభూషములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను, భూషణములను, కర్ణభూషములను, కడియములను, నాణమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను. కాళ్ళకు మళ్ళీ ఏం పెట్టుకున్నారట? కాళ్ళకి ఏమున్నాయి? గజ్జలు పెట్టుకోవడం కాకుండా మరలా ఇంకేం పెట్టుకున్నారు? గొలుసులు పెట్టుకున్నారట. కర్ణభూషణములు, కడియములు, నాణ్యమైన ముసుగులు, కుల్లాయిలు, కాళ్ళ గొలుసులు, వడ్డానము, పరిమళ ద్రవ్యపు భరిణెలు, రక్షరేకులు, ఉంగరములు, ముక్కు కమ్ములు, ఉత్సవ వస్త్రములు, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపునారతో చేసిన ముసుగులను, పాగాలను, సాలువలను ఎన్ని ధరించుకున్నారండి? ఎన్ని వేసుకున్నారు? ఇన్ని అవడానికి టైం ఉందట వాళ్ళకి. ఇన్ని ధరించుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఇన్ని ధరించుకోవాలంటే ఒకసారి కౌంట్ చేయండి. ఒకసారి కౌంట్ చేద్దాం వాళ్ళ లిస్ట్. మీరు తయారయ్యే అసలు ఇప్పుడు ఈ రోజులైన టెక్నాలజీ ఏమీ కాదు. ఆ రోజుల అమ్మాయిలు తయారయ్యే టెక్నాలజీ తోటి ఎన్ని ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి. సూర్యబింబ భూషణము, చంద్రబింబ వంకలు భూషణము, కర్ణభూషణము, కడియములు, నాణ్యమైన ముసుగు, కుల్లాయి, కాళ్ళ గొలుసు, వడ్డానము, పరిమళ ద్రవ్యపు భరిణెలు, రక్షరేకులు, ఉంగరములు, ముక్కు కమ్ములు, ఉత్సవ వస్త్రములు, ఉత్తరీయము, పైటలు, సంచులు, చేతి అద్దములు, సన్నపనారతో చేయబడిన ముసుగులు, పాగాలు, సాలువలు. 20 వచ్చాయి. అక్కడ మనం చూస్తే అల్లిన జడకు చూడండి. అక్కడ 24 వచ్చిన మనం చూస్తే, అప్పుడు పరిమళ ద్రవ్యానికి ప్రతిగా మరుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితల, ప్రశస్తమైన పైవస్త్రానికి ప్రతిగా గోనెపట్ట, అందమునకు ప్రతిగా వాత. ఇంచుమించు 22 ఐటమ్స్ వారు ధరించుకున్నవారు. ఈ 22 ఐటమ్స్ కూడా ధరించుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? 22 రకాల వస్తువులు ధరించుకోవడానికి ఎందుకు ధరించుకున్నవారు అటువి? ఎందుకు ధరించుకున్నవారు? దేవుణ్ణి సంతోషపెట్టడానికా? ఎందుకు ధరించుకున్నవారట ఇవన్నీ కూడా? ఇందాక నేను చెప్పాను అది. కాళ్ళు గజ్జలు ఎందుకు పెట్టుకున్నవారట? వార చూపులు చూస్తూ పక్క వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏం చేసేవారట? కాళ్ళ గజ్జలు పెట్టుకునేవారు. మా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అలాగే ఒక అమ్మాయి ఈ పట్టీలు పెట్టుకుని వచ్చేది. క్లాస్ రూమ్లోకి రాగానే గల్ గల్ గల్మంటూ ఉండే అనమాట. ఆ అమ్మాయికి పెట్టిన పేరు ఏంటంటే గజ్జల గుర్రం అనేవారు. కుర్రాళ్ళంతా కూడా కలిపి ఏమనేవారంటే, వచ్చిందిరా ఆ కిటికీ దగ్గర ఉండేసరికి అనేవారు అనమాట. క్లాస్ రూమ్ రాకముందు వచ్చేస్తుందిరా గజ్జల గుర్రం అనేవారు. ఎందుకంటే ఆ అమ్మాయి కాళ్ళకు గజ్జలు పెట్టుకునేది కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఇన్ని రకాల వస్తువులు పెట్టుకోవడానికి, ఇన్ని రకాల వస్తువులతో అలంకరించుకోవడానికి ఎంత టైం పడుతుంది వాళ్ళకి? చాలా టైం పడుతుంది. ఇంత టైము వారికి ధరించుకోవడానికి ఇచ్చేవారట. కానీ స్మాల్ టైము, వాల్యుబుల్ టైము దేవునికి ఇచ్చిన ఆ యొక్క అవకాశాన్ని వారు దేవునికి ఇవ్వలేకపోయేవారట. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం మనం పరిశీలన చేయగలిగినప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనం చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీరు విడిచినట్లుగాను, నీళ్లు ఒలికినట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మనము వలసపోతుమే, సిగ్గునందుతుమే, పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినే, అది సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఇక్కడ హెచ్చరిక ఎవరికి ఇస్తున్నాడు? ప్రవక్త స్త్రీలకు ఇస్తున్నారు. ఎందుకంటే స్త్రీలు ఏం మర్చిపోయారట? దేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఏం మర్చిపోయారట? రోదనము అంటే ప్రార్థన చేయడము, దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయడము మర్చిపోయారు.
దేవుని యొక్క సన్నిధానంలో అంగలార్చడం మర్చిపోయాడు. అందుకే ప్రవక్త అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు దేవుడు. ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేసినప్పుడే ముందు వార్నింగ్ లేకుండా గాడ్ ఏది కూడా చేసేవాడు కాదు. ముందు వార్నింగ్ ఇచ్చేవాడు. మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా సరే వెళ్ళండి, డాక్టర్ చెప్తాడు ముందు నువ్వు తింటే నీకు ఎలాగో అవుతుందని. ఏమైనా పర్లేదు తినేస్తానంటే అది తర్వాత ఎక్కడికి దారి తీస్తుందంటే అది వ్యర్థమైన కార్యానికి అది దారి తీస్తుంది. ప్రతి విషయంలో కూడా గాడ్ అలాగే వార్న్ చేసేవాడు. ఇదిగో స్త్రీలైన వారి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి చెప్పండి ఇది ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంట్ అన్నాడు. మీరు దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేయడం నేర్చమన్నాడు అంటే రోదన చేయండి, విజ్ఞాపన చేయడం నేర్పించమన్నాడు. స్త్రీలారా యెహోవా మాట అంటే వీళ్ళు ఎవరి మాట వింటలేదట, వీళ్ళు ఎవరి మాట వింటలేదు, దేవుని మాట వింటలేదు. అందుకే దేవుడు ప్రవక్తను పంపించి అంటున్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. కుమార్తెలకు ఏం చేయ నేర్పించమన్నాడు, రోదన నేర్పించమన్నాడు, పేసను నేర్పించమన్నాడు. ఈ రోజులో చాలామంది తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి, ఏం నేర్పిస్తున్నారు, పక్క వాళ్ళు అలా ఉన్నారు నువ్వు అలా ఉంటావంటే ఇలా. పిల్లలు కూడా ఏం నేర్పిస్తున్నారు ఈ డేస్లో అంటే లేనిపోని దాన్ని నేర్పిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ. ఇప్పుడు అంటే డబ్బుని చేయించుకుంటున్నారు, తప్పు కాదు, కానీ ఈ మెచ్యూర్ ఫంక్షన్స్ని కూడా ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. ఈ మెచ్యూర్ ఫంక్షన్స్ని కూడా ఏం చేస్తున్నారు, అన్నం పుణ్యం తెలియని అమ్మాయికి మేకప్ వేసి ఆ పిల్లని నానా తెప్పలు పెడుతున్నారు. అసలు వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అవ్వదు. వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లేకుండా ఏం నేర్పిస్తున్నారంటే పక్కోడు ఎవడో చేశాడు మనం కూడా ఏం చేయాలి, మనం కూడా ఒక ఫ్రీ వీడియో షూటు తీయాలి. ఈ ఫ్రీ వీడియో షూట్లో ఆ పిల్లని ఎన్ని బాధలు పెడుతుంటారు, ఎన్నిసార్లు ఆ షూటు చేయాలి. ఇక్కడ వాక్యం ఏం నేర్పిస్తున్నామా, ఏం నేర్పించమంటుంది ఇక్కడ పిల్లలకి తల్లిదండ్రులు ఈ రోజుల్లో మనం ఏమి నేర్పించగలం. వాక్యం ఏం నేర్పించమంటుంది, మీ పిల్లలకు ఏం నేర్పించమంటుంది, రోదనం చేయడం అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఏడడం మనము నేర్పించాలట. దేవుని యొక్క సన్నిధానంలో అంగలార్పు వారికి నేర్పించాలి. దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపన చేయడం వారికి నేర్పించాలి. అందుకే మనం చూసినట్లయితే చూడండి, విలాప వాక్యాల్లో మనం వస్తే, విలాప వాక్యాల్లో మనం చూసినప్పుడు ఐదవ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యోధా పట్టణంలో కన్యకలను చెరిపిరి, చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారేమాత్రమును పెద్దలను గణపరచలేదు. యవ్వనులు తిరుగట్రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి, పెద్దలు గుమ్మములెద్ద కూడుట మానురి, యవ్వనులు సంగీతం మానురి, సంతోషము మా హృదయమును విడిచి. ఏం జరిగింది ఇక్కడ, ఇక మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. వాక్యం ఏం చెప్తుంటే ఏం చేస్తున్నారు, వాక్యం ఏం చెప్తుంది, ఏం చెప్పాడు ప్రవక్త, మీరు దేవుని యొక్క సన్నిధానంలో అంగలార్చండి, దేవుని యొక్క సన్నిధానంలో మీరు రోధించండి అంటే వీళ్ళేం చేశారు, తయారై ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు చెప్పండి. కొంతమందికి ఏ పని పాట ఉండదు, ఆ తయారీ ఎక్కడో చోట తిరుగుతూనే ఉండాలి. మీకు తెలియదు, మేము కాలేజ్ డేస్లో మాకు అలవాటు ఉంది కాబట్టి ఈ రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ మెయిన్ రోడ్లో మేము చూస్తున్నప్పుడు కొంతమంది బ్యాచ్ కనపడుతుంటారు అనమాట. వాళ్ళకి పని పాట ఉండదు, ఇంకా శుభ్రంగా వచ్చి ఆ టైం పాస్ చేయడానికి ఎక్కడ తిరుగుతుంటారంటే, ఎక్కడ తిరుగుతుంటారు, వీధిలో తిరుగుతుంటారు. వీధి అంటే ఈ షాపింగ్లో తిరుగుతుంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటే అజ్ఞానులు కాగా జ్ఞానం కలిగి ఎక్కడ అంగలార్చమంటుందండి, దేవుని యొక్క సన్నిధిలో మీరు అంగలార్చండి, దేవుని యొక్క సన్నిధిలో మీరు
రోధించండి. మీరు రోధించడమే కాదు, మీ యొక్క రోదనం ఎవరికి నేర్పించమంటున్నాడు? పిల్లలకు నేర్పించమంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ తయారయ్యారు. వీళ్ళు తయారయ్యడమే కాకుండా వాళ్ళకు కూడా ఏం నేర్పించారు? ఇందాక మాస్టర్ అన్నారు, ఏమాట అది? బడాయి అన్నాడు మాస్టర్. పిల్లలకి ఏమి నేర్పించారట వీళ్ళు? అది అలవాటు అయింది. భక్తి భక్తి యాంగిల్ తక్కువైంది, లోక సంబంధమైన యాంగిల్ వారిలో ఎక్కువైంది. అందుకే వారు ఏం కొని తెచ్చుకున్నారంటే శ్రమను వారు కొని తెచ్చుకున్నారు, శోధన వారు కొని తెచ్చు. ఈ మాటలు చదువుతుంటే ఎలా ఉంది చెప్పండి? ఇంటికి వెళ్ళి చదువుకోండి మరలా. 5వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుంటే మాటలు ఎంత భయంకరమైన మాటలు అవి. అటువంటి పరిస్థితి వారికి ఎందుకు వచ్చింది? ఎందుకు వారు కొని తెచ్చుకున్నారంటే, ఎందుకు కొని తెచ్చుకున్నారు వారు? దేవుని యొక్క సన్నిధానంలో వారు లోబడే తత్వం వారు కలిగి ఉండలేకపోయారు. అందుకే 1వ చాప్టర్లో మనం చూస్తే అందమైనటువంటి సియోను కుమార్తెగా ఉండవలసినటువంటి యొక్క అందమైన సియోను కుమార్తె సౌందర్యం అంతా కూడా చెడిపోయి ఎలా ఉందంటే, ఎలా అయిపోయిందట? బెదవరాలుగా అయిపోయిందట. అంటే దిక్కులేని పరిస్థితులకి దిగజారిపోయింది. దానికి కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, దేవుని యొక్క ప్రార్థనా సంబంధమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా దేనికి ఎక్కువ అవకాశాలు ఇచ్చిందట? లోక సంబంధమైన కార్యక్రమాలకు అవకాశం ఇచ్చారట. లోక సంబంధమైన విషయాలకు అవకాశం ఇచ్చారట. దేవుని సంబంధమైన కాని దాని కొరకు ఎక్కువ ఆసక్తి చూపించి ఏం తెచ్చుకున్నారంటే వారి మీదకి శ్రమ కొని తెచ్చుకున్నారు. చూడండి 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువు. నా జనులలో హతమైన వారిని గూర్చి 2వ వచనం చదువుదాం. నా జనులందరూ వ్యభిచారులు ద్రోహులనై ఉన్నారు, ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి ఎద్ద నుండి తొలగబోతున్న. జనులందరూ కూడా ఏమైపోయారట? వ్యభిచారులను ద్రోహులు అయిపోయారట. చూడండి 3వ వచనం మనం చదివితే, వెండ్లను త్రొక్కు వంచినట్లు అబద్ధమాడుటకే వారు తమ నాలుకలను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడి వెంబడి కీడి చేయొచ్చు ప్రవర్తించున్నారు. ఇదే యెహోవాకు. మీలో ప్రతి వాడు తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలను. ఎలా తయారయ్యారట? జనాలందరూ కూడా, సంఘం అంతా కూడా ఎలా తయారైందట? ఆ క్రింద మనం చదివితే, మీలో ప్రతి వాడు తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంట్రగొట్టై తన సహోదరుని కొంప ముంచిన ప్రతి వాడును కొండెములు చెప్పుటకే తిరుగులాడుచున్నాడు. ఎందుకు తిరుగుతున్నారట? ఈడి మీద ఆడు, ఆడి మీద వీడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారట, కానీ దేవుడి మాటలు చెప్పుకుంటలేదట. వాక్యం ఏం చెప్తుంది? శ్రమ వచ్చేలా ఉంది, రండి ప్రార్థన చేద్దాం, మన మీదకి ఉగ్రత కుమ్మరించబడాలి ఉంది, రండి విజ్ఞాపన చేద్దాం అని ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవాల్సినటువంటి సమాజం అంతా కూడా ఏం చెప్పుకుంటున్నారట? నీకు స్వరాజు కోసం తెలుసా? స్వరాజు నువ్వు ఇక్కడ ఎలా చూస్తావు, కానీ అసలు స్వరాజు అసలు ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి ఏం చెప్తున్నారట? అన్నీ పనికిమాలిన మాటలే, అన్నీ వ్యర్థమైన మాటలే. చూడండి, అందుకే అంటున్నాడు, ఏ సహోదరుని కూడా మీరు నమ్మద్దు. అందరూ కూడా ఎలా ఉన్నారట? తంత్రగొట్టే ఉన్నారంట. తంత్రం అంటే ఏంటి? తంత్రం అంటే ఏంటి చెప్పండి? చాడీలు కాదు. తంత్రం అంటే అర్థం ఏంటంటే, అది ఒక వ్యక్తిని ఎలా పడగొట్టగలిగే టాక్టిక్ అనమాట. వీడు దేని ద్వారా కొడితే పడతాడనే టాక్టిక్ అనమాట. తంత్రం అంటారు దాన్ని. ఆ క్రింద ఇంకా మనం చదివినట్లయితే, సత్యము పలుకక ప్రతి వాడు తన పొరుగువానిని వంచిన, అబద్ధములు ఆడుటకు తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. దేన్ని అభ్యాసం చేశారట? నాలుకలకి. అసలు నిజాలే రా, చాలా భయంకరమైన మాట ఇది. ప్రాక్టీస్ చేస్తున్నారట దేనికి? నాలుగుకి. ఏం ప్రాక్టీస్ అది? అబద్ధాల ప్రాక్టీస్. మనం చెప్తుంటాం కదా, ఫోన్ చేస్తారని ఎక్కడ ఉన్నావు అంటే ఎక్కడో ఉంటాం. మనం చెప్పేది ఎలా ఉంటుంది? మీటింగ్లో ఉన్నాం అంటాం, ఇంత ఫినిషింగ్. మాలంటాడు ఫోన్ చేశారనుకో, ఎక్కడున్నా కానీ మీటింగ్లో ఉన్నామంటే పాపం మీరేమనుకుంటారు? పాపం బిజీగా ఉన్నారేమో, మీటింగ్లో ఉంటారు అనుకుంటారు. కానీ మేము ఎక్కడ ఉంటాం మీకేం తెలుసు?
ఏం చెప్తాం అంతే కదా. ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారట, నాలుగు అభ్యాసం చేస్తున్నారట. ఏమని? నువ్వు నిజం మాట్లాడుకు, అబద్ధము మాట్లాడని అభ్యాసం చేస్తున్నారట. చూడండి, ఎదుటివారి తప్పులు పట్టవాలని, అసలు ఇది ఇంకా భయంకరం. ఇది ఎదుటివారిని తప్పులు పట్టుకోవాలనంట ప్రయాసపడతారట. అంటే వీడు ఎప్పుడు దొరుకుతాడా మనకని చెప్పేసి కనిపెట్టుకుని సహనంతో కనిపెట్టుకుంటారట. ప్రయాసతో ఎదురు చూస్తారట. అంటే ప్రయాస అంటే అది చాలా కష్టంతో కూడింది. ఎవరైనా మనం లేదంటే ఒక మాట అన్నారంటే ఆ మాట తిరిగి చెల్లించే వరకు చాలామంది ఏమనిపిస్తుంది, మరలా ఎప్పుడు దొరుకుతాడు. ఒక్క మాట దగ్గర దొరికాడంటే ఇంకంతే, దొరకవు కదా. పలానా టైంలో నన్ను ఎలా అన్నావు కదా అని చెప్పేసి ఎంత మనం ప్రయాసపడుతుంటుంది. వాక్యం చెప్తుంది, ప్రతి వాడు ఎదుటివాడు తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యం మధ్యన ఉన్నది, వారు కపటలే నన్ను తెలుసుకొనుకున్నారు. ఎలా ఉన్నారట? కపటం. మనసు ఒకటే, మాట ఒకటే. లోపలేమో ఇస్కరియోతు యోధ, బయటేమో అపరిమితమైన ప్రేమ. అందుకే ఎక్కువగా ప్రేమించే వాళ్ళని ఎక్కువగా నేను మొన్న మెసేజ్ కూడా పెట్టాను, మీ ఎదురుగుండా మిమ్మల్ని పొగడే వాళ్ళని ఎప్పుడు కూడా మీరు అసలు ఇష్టపడకండి. మీ ఎదురుగుండా మిమ్మల్ని ఎవడైతే పొగుడుతున్నాడో వాడు మీ వెనకాల గోతులు తీస్తున్నాడని అర్థం. ఎవడైతే గద్దిస్తాడో, ఎవడైతే మిమ్మల్ని ఇది కాదని చెప్తాడో వాడిని మీరు ప్రేమించండి. కానీ మన సైకాలజికల్గా మనకున్న హ్యాబిట్ ఏంటంటే, మనల్ని ఎవరైతే గద్దిస్తారో వాళ్ళని మనం దూరంగా పెడతాం. ఎవరైతే మనల్ని పొగుడుతుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం, వారితో మనం సహవాసం చేయడానికి ఇష్టపడతాం. ఒక ఏరియాలో ఒక హంస అలా నివాసం చేస్తుందట. ఒక హంస అలా నివాసం చేస్తుంటే కంటిన్యూస్గా కాకి దాని దగ్గరికి వెళ్తుంటుందట. ఆ నివాసం చేసే చెరువు దగ్గరికి వెళ్ళి కాకి వెళ్ళి దాంతో కబుర్లు చెప్తుండదట. కబుర్లు చెప్తుంటే హంస అక్కడ ఉండదట. హంస అక్కడ ఉంటే కాకి అనేదట, అస్తమాటలు ఇక్కడ ఏమంటావు, ఒకసారి నా దగ్గరికి రా, మాతో సహవాసం చేయొచ్చు కదంటే హంస అనేదట, మా ఫ్యామిలీ వేరు, హంస ఫ్యామిలీ మాది, మీది కాకి ఫ్యామిలీ, మీతో మేము సహవాసం చేయమంటే ఎలాగైతే హంసని కాకి కన్విన్స్ చేసింది, కన్విన్స్ చేసి తీసుకుని వెళ్ళిందట. పాపం తీసుకుని వెళ్ళిన తర్వాత ఇది బయటికి వెళ్ళిన తర్వాత కాకితో పాటు ఒక చెట్టు మీద ఉంది. చెట్టు మీద ఉన్న తర్వాత ఆ చెట్టు క్రింద ఒక వేటగాడు వచ్చాడట. ఆ వేటగాడు వచ్చి ఆ వేటాడిన తర్వాత వాడు అలసిపోయి నిద్రపోతున్నాడు అనమాట. నిద్రపోతుంటే వాడి మీద ఎండ పడుతుంది అనమాట. ఎండ పడుతుంటే ఈ ఎండ పడుతున్నప్పుడు ఇక హంస వచ్చేసి అనుకుందంట, అయ్యో వేటగాడు పాపం అలసిపోయి ఉన్నాడు, వాడి మీద ఎండ పడుతుందని చెప్పేసి ఏం చేసింది, దాని రెండు రెక్కలు కూడా చాపి ఆ నీడ పడేలాగా ఆ వేటగాడి పైన చెట్టు మీద రెక్కలు చాపి పడుకుందట. పడుకున్న తర్వాత వాడు కరెక్ట్గా నిద్రలేసేసరికి ఈ కాకి ఏం చేసిందట, చెట్టు మీద నుంచి లేచి వెళ్తూ అది ఏది వెయ్యాలో వేసి వెళ్ళిపోయింది. ఏది వెయ్యాలో వేసి వెళ్ళిపోయేసరికి ఇది ఎవడి మీద పడిందంటే ఆదమరసి నిద్రపోతున్న వేటగాడి మీద పడింది. వేటగాడి మీద పడినప్పటికి వేటగాడు పైకి చూసినప్పటికి పైన ఏం కనిపిస్తుంది, హంస కనిపిస్తుంది. అప్పుడు హంస ఏం చేస్తుంది, పాపం వేటగాడు పాపం ఎండ పడుతుంది కదా, ఎండ పడకూడదని చెప్పేసి ఇలా రెక్కలిప్పి పడుకుంది. వేటగాడు అనుకున్నాడట, నా మీదే వేస్తావు, నన్ను ఇద్దరిని డిస్టర్బ్ చేస్తావు అని చెప్పి బాణం తీసి ఏం చేశాడట, హంసని కొడత పాపం హంస కింద పడి చచ్చిపోయింది. ఎవరి లైఫ్ డ్యామేజ్ అయింది? ఎందుకు డ్యామేజ్ అయిందంటే ఎవరితో సహవాసం చేయాలో వాళ్ళతో సహవాసం చేయలేదు, ఎవరితో ఫోర్స్ఫుల్గా ఉండకూడదు వాళ్ళతో ఫోర్స్ఫుల్గా వెళ్ళి ఏం కోల్పోయిందంటే తన లైఫ్ని కోల్పోయింది. ఇక్కడ ప్రతి వారు కూడా ఏం చేస్తున్నారట, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి దేవుడు కాని దాని కొరకు ఏం చేస్తున్నారట, వీళ్ళు పరుగులు పెడుతున్నారు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే 2వ అధ్యాయం కూడా మనం పరిశీలన చేసినప్పుడు 2వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే 2వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే, కన్యక తన ఆభరణములను మరచిన, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచిన, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను ఎన్నిసార్లు మర్చిపోయారట, లెక్కలేనన్ని దినములు మర్చిపోయారట. దేన్ని మర్చిపోవట్లేదట, అవసరమైతే వడ్డానమైనా మర్చిపోరట, ఆభరణమైనా మర్చిపోరట, కానీ ఎవరిని మర్చిపోతారట, దేవుణ్ణి మర్చిపోతారట. వారి యొక్క పరిస్థితి అంతగా దిగజారిపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూస్తే
5వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా మనం పరిశీలన చేసినప్పుడు, యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు యత్నించుచున్న ఒకడు మీకు కనబడితే నేను దాన్ని క్షమిస్తాను. అంటే పట్టణం ఎంత భయంకరంగా అయిపోయింది. అసలు న్యాయం జరిగించేవాడు కానీ, సత్యాన్ని జరిగించేవాడు కానీ ఆ పట్టణంలో ఎవడ లేడట, ఒక్కడు కూడా లేడట. ఒక్కడున్నా కానీ నేను ఏం చేస్తాను, ఆ పట్టణాన్ని క్షమించి విడిచిపెడతాను అన్నాడు. అంతగా వారు ఆధ్యాత్మిక భ్రష్టత్వంలోనికి దిగజారిపోయారు. ఎంతో ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని పెడితే ఆ ఉన్నతమైన స్థానంలో నుంచి ఎంత ఆధ్యాత్మిక స్థానంలోనికి దిగజారిపోయారంటే, ఆధ్యాత్మిక లేములోనికి దిగజారిపోయారంటే అంత ఆధ్యాత్మిక లేములోనికి దిగజారిపోయారు. అనేక మార్లు ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరించిన, అనేక మార్లు వాక్యం ద్వారా హెచ్చరించిన స్త్రీలైన వారు భయపడలేదు, పురుషులైన వారు భయపడలేదు, యవనస్తులైన వారు భయపడలేదు, పిల్లలైన వారు భయపడలేదు. అందుకే ఆ వారి మీదకి దేవుడు కఠినమైన ఉగ్రతను తీసుకొచ్చాడు. ఈ కఠినమైన ఉగ్రతను తీసుకొచ్చినందుకు వారి యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే, మేలిమి బంగారు వంటి వారి యొక్క శరీర ఛాయ అంతా కూడా ఎలా మారిపోయిందట, బొగ్గుగా మారిపోయిందట. మేలిమి బంగారుగా ఉన్నటువంటి వారి యొక్క మేలి ఛాయ అంతా కూడా ఎలా మారిపోయింది, బొగ్గు వర్ణంగా మారిపోయింది. దానికి కారణం ఏంటంటే, వారు దేవుని యొక్క మాటలకు వారి యొక్క జీవితంలో విలువ ఇవ్వలేదు. దేవుని కంటే ఎక్కువగా లోక సంబంధమైన వాటికి వారు ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని కంటే ఎక్కువగా లోక సంబంధమైన వాటికి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరైతే దేవుడు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క సంబంధమైన కార్యక్రమాలకు ఎక్కువైతే ప్రాముఖ్యత ఇస్తారో వారు శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఎవరు. మీరు చూడండి, ఆది అపోస్తలుల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నేను గుర్తు చేశాను, మొన్న కూడా పౌలు యొక్క జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నాడు. పౌలు యొక్క షర్ట్ ఓపెన్ చేసి చెప్తే పౌలు యొక్క బాడీ అంతా కూడా గాయం లేని ప్రాంతం అనేది పౌలుకి ఉండేది కాదు. అంటే దేవుని కొరకు తను తనంత తృణప్రాయంగా పౌలు భక్తుడు ఎంచుకున్నాడు. దేవుని కొరకు తను తాను అంతగా సమర్పణ చేసుకున్నాడు. దేవుడే భాగ్యంగా పౌలు భక్తులు ఎంచుకున్నట్లుగా మనము చూడగలుగుతాం. ఇక్కడ మనం చూడగలిగితే ఎంతో ఉన్నతమైన స్థానంలో పెట్టబడినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము దేవుని మాట వినకుండా, అనేక మార్లు హెచ్చరిక జారీ చేసిన దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయులుగా జీవించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారి మీదకి శిక్షణ తీసుకొచ్చాడు. అందుకే శత్రువులను వారి మీదకి తీసుకొచ్చాడు. 580 సంవత్సరం క్రీస్తుకు పూర్వం వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం ఇశ్రాయేలు దేశానంతా కూడా కాల్చివేసి, వారి యొక్క నివాస స్థలాలను కూడా కాల్చివేసి, వారి యవనస్తులను ఏమో తీసుకుని వెళ్ళి వారి స్త్రీలను వారికి ఇష్టం వచ్చినట్టు చేసి, వారి పిల్లల్ని ఏం చేశారంటే వారికి నచ్చినట్టుగా వారు బ్రతకాలంటే బ్రతికించారు, వారు చనిపోవాలంటే వారిని చంపేసినటువంటి స్థితి. అంటే ఇంత కార్యాన్ని వారు ఎందుకు కొని తెచ్చుకున్నారంటే, దేవుని మాటకు వారు విలువ ఇవ్వకుండా, దేవుని మాటకు వారు ఏ మాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఏది చేసినా హెచ్చరిక లేకుండా దేవుడు పంపించేవాడు కాదు. ఇర్మియా గ్రంథం మీరు చదివి చూడండి. ఇర్మియా గ్రంథంలో ప్రతిసారి మనకు కనిపించే మాట, అనేక మార్లు నేను పెందల కడనే లేచి నా ప్రవక్తలైన వారిని వారి దగ్గరికి పంపించినా కూడా వారు ఎలా ఉన్నారంటే వారు వినక ఉన్నారు. ఇప్పుడు మనం చదివినటువంటి వచనాలు మనం చూస్తాం కదా, నా ప్రజలు లెక్కలేనన్ని మార్లు నన్ను మరచి ఉన్నారు. ఎన్నిసార్లు మర్చిపోయారట, లెక్కలేనన్ని మారులు మర్చిపోయారు. చూడండి 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే, నేను మీతో మాట్లాడినను, పెందల కడన లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఎక్కి ఉండిన వారే ఈ క్రియలన్నిటినీ చేసేది కనుక ఏం చేస్తాడట, వేకువజామున లేచి ఏం చేసేవాడట, వేకువజామున లేచి ప్రార్థన చేసుకోండి, వేకువజామున లేచి ఇదిగో మీ పిల్లల కొరకు మొరపెట్టనని ఎన్నిసార్లు హెచ్చరింపజేసినా ఈ యొక్క హెచ్చరిక మాటలు వారు ఖాతరు చేయలేదు. అందుకే వారి యొక్క స్థితి ఎలా అయిందంటే, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు వారి స్థితి అంతా కూడా వారి దాటిపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అందుకే ఈ యొక్క విలాప వాక్యాల గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, విలాపం అంటే ఇక్కడ జరిగినటువంటి ఘోరాన్ని చూసి వారు ముందున్నటువంటి స్థితిని వెనక జ్ఞాపం చేసుకుని, అయ్యో మా స్థితి ఇలా ఉండేది కదా అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధానంలో రోధించడాన్ని మనం చూస్తాం. దేవుడు ఎప్పుడు కూడా వాత్సల్యత కలిగిన వాడు, దేవుడు ఎప్పుడు కూడా కృప కలిగిన వాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా వారిని మనల్ని కూడా జ్ఞాపం చేసుకుంటూ దేవుడు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు కూడా మనల్ని క్షమించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఆ యొక్క 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం కదా, 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే అక్కడ మనం చూడగలుగుతాం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత
ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనం ఎందుకు నిర్మూలం కావట్లేదట? యెహోవా కృప కలిగిన వాడు గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అందుకే ఆయనకు దినదినము మన ఎడల ఏం కలుగుతుందట? వాత్సల్యత కలుగుతుంది. నీవు నేను రక్షించబడుతున్నాం, నీవు నేను కరుణించబడుతున్నావు, నీవు నేను కనికరించబడుతున్నాను. మన భక్తి, మన శక్తి, మన జ్ఞానం ఏమీ కూడా కానే కాదు. మనం కరుణించబడుతున్నాం, మనం రక్షించబడుతున్నాం అంటే దానికి కారణం కేవలం దేవుని యొక్క కృప. అందుకే మొట్టమొదటి పాట ప్రతి వర్డ్ నన్ను టచ్ చేసింది. మీరు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ పాట పాడుతున్నప్పుడు నేను అనుకున్నాను, మొన్న సౌజన్యతో కూడా అదే చెప్పాను, చాలా మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసి కొత్త కొత్త పాటలు మన సంఘానికి స్వరాజు పరిచయం చేస్తున్నాడు. అంటే ఒక సాంగ్ అది ఇవ్వాలంటే అది చిన్న జాబ్ ఏం కాదు. ఒక సాంగ్ సెలెక్ట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది దానికి. ఆ సెలెక్ట్ చేయడానికి, దాన్ని మరలా ఫార్మాట్ చేయడానికి. ఇందాక మాస్టర్ కూడా అన్నారు, తమ్ముళ్ళు ఈరోజు చాలా చక్కగా వాళ్ళు వాయించాలంటే వాళ్ళ వెనక ఎంతో ప్రాక్టీస్ చేస్తాను, కానీ వాళ్ళు మనకి అవుట్పుట్ ఇవ్వలేరు. అప్పటికప్పుడు వచ్చి చేయాలంటే ఏది కాదు. వాళ్ళు ఎంతో టైం స్పెండ్ చేయాలి దాని మీద. సాక్రిఫికేషన్ ఉంది దాని వెనకాల. ఒక సమర్పణ ఉంది, ఒక సమర్పణతో కూడినటువంటి విధానం ఉంది కనుక వారు చేయగలుగుతున్నారు. ఒక సమర్పణతో మేము వెళ్ళి దేవుని నామను మహింపరచాలనుకుంటున్నారు కాబట్టి వారు అటు రీతిగా మహింపరచగలుగుతున్నారు. అంతే తప్ప ఏదో మేము వెళ్ళామా వచ్చామా అన్నట్టుంటే అంతవరకు మన వరకు రానవసరం అవసరం వారికి లేనేలేదు. నేను ముఖం మొగ్గే చెప్తున్నాను, కరాఖండిగా చెప్తున్నాను కదా. ఎప్పటి వరకు కూడా మేము ట్రాన్స్పోర్టేషన్లో తమ్ములకి ఎవరికి కూడా మేము ఎప్పటి వరకు ఎప్పుడు కూడా మా చేత దింపించగలదు వారు. అయినప్పటికీ ఎందుకు చేస్తున్నారంటే దేవుని పట్ల వారికి ఉన్నటువంటి సమర్పణ. దేవుని పని చేయాలంటే వెనక సమర్పణ చాలా అవసరం. మనం కరిగించుకోవాలి. దేవుని పని అంటే, దేవుని పని చేయడం అంటే మనం కరిగించుకోవాలి. మన సమయాన్ని దేవునికి వెచ్చించాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి హర్షిస్తుంటాడు. అందుకే ఈ యొక్క విలాప వాక్యాల గ్రంథంలోంచి మనం పరిశీలన చేసినప్పుడు చాలా పెద్ద బుక్. అందుకే దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఎలా ఎండ్ చేయాలో చాలా టైం పడుతుంది కాబట్టి నేను హెడ్లైన్స్ చెప్పి నేను ముగిస్తున్నాను. అందుకే మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తాం, సీయోను కుమారి అనబడినటువంటి ఒక కన్యక బెదరాలుగా చేయబడ్డం, మనం వర్ణించబడ్డం మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోగలిగితే. రెండవ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు యెరూషలేము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత వల్ల కలిగిన తీర్పు ఆ యొక్క రెండవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మొట్టమొదటి అధ్యాయంలో సీయోను కుమార్తె విధవరాలుగా చేయబడ్డం. రెండవ అధ్యాయంలో యెరూషలేము దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత ఆ యొక్క పట్టణం మీదకు రావడాన్ని మనం చూడగలుగుతాం. ఆ మూడవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు బాధపడుతున్న ప్రజల పక్షంగా ఒక వ్యక్తి దేవునికి విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనగా ఉండడాన్ని ఈ యొక్క మూడవ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఇశ్రాయేలు జనాంగం అంతటి మీద శ్రమ వచ్చింది. ఇశ్రాయేలు అందరూ కూడా ప్రార్థన చేసే అనుభవానికి కలిగి ఉండాలి, కానీ వారందరి పక్షంగా కూడా వారి యొక్క పాప భారాన్ని అంతా కూడా ఒక వ్యక్తి ఏం చేస్తుంటాడంటే విజ్ఞాపన చేస్తూ మొరపెడుతుండడాన్ని మూడవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే యెరూషలేము జరిగినటువంటి యొక్క సంఘటన అంతా కూడా ఎంత భయంకరమైందో, మునుపు ఈ ప్రాంతం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయిందో అని బాధపడుతూ దేవుని యొక్క సన్నిధిలో దుఃఖిస్తున్నటువంటి ఒక విచారాన్ని వ్యక్తం చేయడాన్ని మనం చూస్తాం. ఐదవ అధ్యాయంలోకి చూస్తే అక్కడ వచ్చినటువంటి శ్రమను చూసి ఇక భరించలేనటువంటి దుఃఖాన్ని వెళ్ళబోచ్చడాన్ని మనం చూస్తాం. ఇందాక మనం చదువుకున్న లైన్స్ మీరు చూడగలిగితే అటువంటి కార్యాలు ఆ దేశంలో జరిగినప్పుడు ఆ దేశం గురించి, ఆ ప్రజల గురించి ప్రవక్త అక్కడ రాసినటువంటి ఆ యొక్క ప్రవక్త ఎంతగా రోధించి అంగలార్చాడో అంగలార్పును మనము చూడగలుగుతాం. ఇదంతా కూడా వారి మీదకి రావడానికి ప్రధానమైన కారణం ఒకే ఒకటే, అదేంటంటే దేవుని మాట వారు వినకపోవడం. దేవుడు వారిని ఎన్నిసార్లు హెచ్చరించినా దేవుని మాట వారు లక్ష్యం చేయకపోవడం. ఒకవేళ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా దేవుని మాట వినడంలోని వారుగా మనం ఉంటే మనము కూడా మన చేజేతులారా దేవుని చేత శిక్ష తెప్పించుకునే వారు ఉంటాం. అట్టిగా కాకుండా దేవుని కొరకు ఆశీర్వాదకరమైన జీవితం జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. అందరూ కూడా లేచి నిలబడదాం.